నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం, నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం, ఓటేయడంలో నిర్లక్ష్యం, ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నరకలోకపు దండనే విధిస్తాను. క్విక్ కవర్ ఆల్ ది ఎగ్జిట్స్, క్విక్ క్విక్. ఎక్స్క్యూజ్ మీ అపరిచితుడు గారు. yes ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష? తప్పేమన్నా బనియన్ సైజా, స్మాల్ మీడియం లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి, అన్ని ఎక్స్ట్రా లార్జే. అందుకని చంపుతారా? దీనికెవరు చంపుతారులే అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నాం. అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మీరు చట్టాన్ని మీరచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు? ఉన్నాయి, 57 సంవత్సరాలుగా ఉన్నాయి. మరి ఎందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగాలకే కఠినమైన శిక్షలున్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసినా ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు, దొరికినా లంచమిచ్చి వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం. నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు నొచ్చుకుంటారు, దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు. సారీ, ఓవర్. ఎనీ క్వశ్చన్స్? జూమ్. ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన. ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి, లేదంటే నా వెబ్సైట్ లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను. ఓకే గైస్, కమ్ ఆన్, షూట్ చేయకండి. అతను నాకు కావాలి, ప్రాణాలతో కావాలి. బయటికి వెళ్ళే గేట్లన్నీ క్లోజ్ చేయండి. చెప్పినట్టే చేజార్చుకున్నారు కదా? ప్లీజ్ ద పిక్చర్. అతని జుట్టంతా గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి. ఓకే అపరిచితుడు.com ఏమైంది సార్? మొత్తం 1.5 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఎవరెవరికి ఏ పనిష్మెంటో ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టిస్ పట్టుకోవడం కష్టం సార్. ఓ పని చేయండి, ఎలాగో ఈ కంప్లైంట్స్ ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్కి ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా? అవును సార్. అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి. అమ్మో, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది. ఇవాళ ఒక్కరోజే 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది. ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు. ఇండియా పేదదేశం అని ఎవరండి అందే? సార్ ఐపీ అడ్రస్ ద్వారా డైలప్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్. గుడ్. ఏ ఏరియా? సింహాచలంలో నరసింహస్వామి గుడి సార్. ఇందులో ఇంకో తమాషా చూడండి సార్. జరిగిన 5 హత్యల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్. అతని ఫోన్ నెంబరు ఇదే సార్. ఏమిటి? కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి, కంప్లైంట్ ను ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచా? ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి. సిగ్నల్స్ దగ్గర గుళ్ళ దగ్గర ఒక ముష్టివాడు లేడు. ఊరంతా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుంది. రిమార్కబుల్ చేంజ్. ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో. పి రామానుజన్ ఉంది సార్. సార్ అపరిచితుడి మొహం ఎలా ఉంటుంది సార్? మీ సందేహం తీరిందా? హ్యాపీయేగా? రామ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. రామ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. నామం నోటికి రాకపోతే కృష్ణ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. కృష్ణ 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 అంటూ రామని చెప్పి
భక్తులతోటి చేరుదాం నారాయణ 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 అంటూ నామని చెప్పి పాడుదాం కమాన్ ఒక అంగుళం వదలకుండా ఇల్లంతా వెతకండి ఒక బ్యాగ్ మేడపైకి వెళ్ళండి మీరు అటు వెళ్ళండి మీరు ఈ రూమ్లో వెతకండి కమాన్ క్విక్ క్విక్ ఇదేంటి ఎంతమంది పోలీసులు? సార్ ఇతనే సార్ కల్ప్రిట్ కన్ఫర్మ్. ఎందుకు మా అబ్బాయి అరెస్ట్ చేస్తున్నారు? 5 హత్యలు చేశాడు క్రూరంగా. సార్ వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వీడు నా ఫ్రెండ్ రామం. నామం బ్లడీ రాస్కల్. వీడే అపరిచితుడు. నేను ఛాన్స్ లేదు సార్. ఏదో తప్పు జరిగింది, మిస్టేక్. వీడు అమాయకుడు సార్. డూ యూ థింక్ ఐఎమ్ ఎ ఫూల్? నేను కూడా నామం పెట్టుకున్నా. నేను అమాయకుడినా? ఐ నో మై జాబ్. పేరేంటి? పి రామానుజం. మీ నాన్న పేరు? పార్థసారథి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నేను ఎవరిని చంపలేదు. రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ చంపలా? చంపలా. పోలీగ్రాఫ్ టెస్ట్ ని బట్టి అతను అబద్ధం చెప్పలేదు సార్. ఈ వైర్లు తీకేసి 10 నిమిషాలు నాకు వదిలేయండి. అన్ని నిజాలు తన్నుకుంటూ వస్తాయి. పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు కూడా. చారీ నువ్వు బయటకు పో. జాగ్రత్త సార్, పడరాని చోట పడితే ప్రాణం పైన పోవచ్చు. పొమ్మంటే నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎరా నరగదండను పిలుస్తావా? పెద్ద యమధర్మ. మా అన్నయ్యకేంట్రా కుంభీపాకమా? ఎవరు మీ అన్నయ్య? నోటు మీద ఎవరో చేసిన తప్పుకి నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను విధిస్తాను నీకు నరకదండన. ఈ దండరికి పేరేంటో తెలుసా? శుచీముఖం. సూదులతో గుచ్చటం. కొరడాతో కొట్టే దండరికి పేరేంటో తెలుసా? విశసనం. దీని పేరే వజ్రఖండం. ననుకుంటే హక్కు మీకు లేదు. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం. హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగం ఊడుతుంది. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. దీని పేరేంటో తెలుసా? క్షారోదకం. ఉప్పు నీళ్ళలో పడేసి చిత్రవద చేయటం. వంటి మీద గాయాలు మండుతున్నాయా? మా అన్నయ్య వాళ్ళు ఎలా మండుంటుంది? బాగా మండుతోందా? 1 నిమిషం కూల్ చేస్తాను. ఇదేంటో తెలుసా? ర్యాపిడ్ కూలింగ్ బై అడియాబెటిక్ చేంజ్. ఐస్ లో నిలుక్కుపోయి చచ్చిపోతావు. బయటికి వచ్చావురా?
పిచ్చి వెదవ అనుకున్నావా నన్ను? నీ తల్లి రేయ్, నీ అప్ప. నేను చేసిన హత్యలకి రామానెందుకురా చిత్రవధ చేస్తావు? ఎవరు కొట్టారు సార్? కింద పడ్డారేమిటి? ఏంటి రచ్చగొడుతున్నావా నన్ను? వాడినెందుకురా కొట్టావు? ఇదేమిటి సార్, ముక్కులో వచ్చే రక్తం? ఎవరండి ఈయన పట్టుకుని కొడుతున్నది? అయ్యో! సార్, రేయ్, నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ప్రాణం తీస్తావా? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి. నన్ను కాల్చరా? భగవంతుడి సాక్షిగా 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు. చేసింది నేనే. నన్ను బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. హత్యలు చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది. ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం? నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్, వీడిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్న మానసికంగా 3 వేర్వేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు. వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. హత్యలు చేసింది రామానుజం కాదు, వారిలో ఉన్న అపరిచితుడు. చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నో. ఎంపీడీ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి యువర్ ఆనర్. ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇచ్చే నీళ్ళల్లో పడి షాక్ కొట్టి చచ్చిపోయింది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నా చెల్లెలు చచ్చిపోయింది. మీరెవరు? అపరిచితుణ్ణి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? You crazy? I'm Remo, Rampok model, Rosella Jantalava. అబ్జెక్షన్. పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి నేరస్తుడిని తప్పించాలని చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, అది నాటకమైతే ఇది డీసీపీ ప్రభాకర్
రామానుజన్ దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు షూట్ చేసిన వీడియో. ఈ నాటకాన్ని చూడండి. సారీ, ఐఎమ్ సారీ. ఎవరండి ఈయన పట్టుకు కొడుతున్నది? అయ్యో, తీస్తాను. 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు. చేసింది నేనే. రామాన్ని బయటికి పంపరా. జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం, అపరిచితుడనే మనోవైకల్యమే కారణం. అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. వద్దునా వద్దు, దయచేసి నన్ను విడుదల చేయకండి. నేను మనిషినే కాదు, మృగాన్ని. కనికరమే లేకుండా నా చేతులతో 5 హత్యలు. రాము, నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వు కావాలనుకున్న చట్టానికి నువ్వు శిక్షించడం వీలు కాదు. లేదు నాన్న, నేను చేసింది తప్పే. ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు. యువర్ ఆనర్, నేను ఒక లాయర్ని. చట్టంలో ఉన్న లొసుగును అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు. నా బుద్ధి, నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువర్ ఆనర్, ప్లీజ్. రామానుజన్ తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని, అతను నటించలేదని నిర్ధారణ అయింది. రామానుజానికే తెలియకుండా అతనిలో ఉన్న అపరిచితుడు అనే ఆల్టర్ చేసిన హత్యలకి రామానుజాన్ని శిక్షించడం సరికాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు. అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధృవీకరణ అయిన పిమ్మట ఇతనిని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. మన రామవేనండి. అవునే, రామం. నాన్న, చిరంజీవి చిరంజీవి, మన రామవేనే. చూసావా ఎంత లక్షణంగా ఉన్నాడు? హేయ్, హౌ ఆర్ యు నందిని? రామం, రే చారి, ఎలా ఉన్నావురా ఇడియట్? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నా? ఏమిటి? ఓరి దుర్మార్గులారా, రామం అని ఒకే ఒక్క మంచివాడు ఉండేవాడు. వాణ్ణి చెడగొట్టేసి నార్మల్ గా చేస్తారు కదరా. రామం, వెళ్ళేది హనీమూన్కి రా. తిరువయ్యారికి వెళ్ళేటప్పట్లాగా టార్చర్ చేయవు కదా. చేయను. భోజనం బాగుండకపోతే ఏం చేస్తావు? అడ్జస్ట్ అవుతాను. టాయిలెట్ క్లీన్ గా లేకపోతే? ముక్కు పూసుకుంటాను. ఫ్యాన్ తిరగకపోతే? పేరుతో తిప్పుతాను. శభాష్ రా, ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఇండియన్. ఏ రాసావే, అప్పుడే మొదలెట్టావా? దీనికి అజ్జం అది చూడాలా మెల్లిగా. నీ బ్యాగులో భారీ తెచ్చావు అనమాట. ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చుగా? మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. రానదిని, మనం వేరే సీట్లో కూర్చుందాం. ట్రైన్లో మందు కొట్టడం తప్పురా. రేయ్, నేను డ్యూటీలోనే తాగేవాడిని, ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా? సో స్వీట్. హలో, నేను డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. ప్రాబ్లం ఏం లేదుగా? లేదు డాక్టర్. పోతే ఓ ముఖ్యమైన విషయం. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచితుడు అడపాతడపా వచ్చి నన్ను బయటికి పంపడానికి పెద్ద గొడవ చేస్తుండేవాడు. అట్లీస్ట్ 2 ఏళ్లైనా అపరిచితుడు బయటపడకుండా ఉంటేనే రామన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను. ఆ తర్వాత అపరిచితుడు రాలేదు. రామంగానే ఉన్నాడుగా ఇంకా? అవును డాక్టర్, ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చుని ఒకడు తాగుతున్నాడు. చూసి శాంతంగా లేచి వేరే సీట్ కి తీసుకొచ్చాడు. హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ డాక్టర్. దట్స్ నైస్ టు హియర్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్. నందిని, హే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం
ఏకం శరణం ప్రచ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి.